మీ అత్తగారు నిన్ను తీసుకొద్దామని బయలుదేరింది, ఇంతలో ఈ నోటీసు వచ్చింది అని స్వప్న అంటూ ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు అని స్వప్న ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే అపర్ణ, కళ్యాణ్ ఇద్దరు ఇంటికి వస్తారు. కనకమైతే ఏంటి ఇదంతా, నీ ప్రమేయం లేకుండానే ఇలా జరిగిపోతుంది, నీ మీద ఇన్ని నిందలు పడుతున్నాయేంటి అని అంటూ ఉంటుంది. కనకమైతే ఏమైందమ్మా అని అప్పు అడుగుతూ ఉంటుంది. ఏమైందంటావేంటి, ఇది పంపించినట్టు అక్కడికేమో విడాకుల పత్రాలు వెళ్ళాయి, అక్కడ రాజు పంపించినట్టు ఇక్కడ విడాకుల పత్రాలు వచ్చాయి. ఇప్పుడు నేను పంపించలేదంటే కావ్య చెప్పింది ఎవరు నమ్మరు. అలాగే రాజు నేనే పంపించానని తను ఒప్పేసుకుంటాడు. కావ్య పంపించింది కాబట్టి నేను కూడా పంపించాను అని చెప్తాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది. కనకమైతే అప్పుడే ఇక కళ్యాణ్ అయితే, వదిన తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు అని కళ్యాణ్ అయితే చెప్తూ ఉంటాడు. మీ అన్నయ్య నా నుంచి కోరుకున్నది ఇదే కదా, తను నాకు విడాకులు ఇవ్వాలనే కోరుకున్నాడు కదా అని అంటూ ఉంటే, అలా అనకండి వదిన, అలాంటిదేది కూడా జరగదు, అన్నయ్య తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోడు అని అంటూ ఉంటుంది కావ్య అయితే. అప్పుడు ఇక రాజు అయితే, చూసావా మమ్మీ, తను నేను ఏమీ అనకపోయినా విడాకుల నోటీసు పంపించింది, దీన్ని బట్టి మీ కోడలికి ఎంత అహంకారమో నీకు ఇప్పుడైనా అర్థమై ఉండొచ్చు అని అంటూ ఉంటాడు రాజు అయితే. అప్పుడు ఇక అపర్ణ అయితే, చూడు రాజ్, నువ్వు ఎలాగైతే కావ్య మీద నమ్మకాన్ని కోల్పోయావో నేను కూడా నీ మీద అలాగే నమ్మకాన్ని కోల్పోయాను, నువ్వు నాతో మాట్లాడొద్దు అని అంటూ ఉంటుంది. అపర్ణ అయితే, ఏవండి చెప్పండి, వాడికి నేను వాడితో మాట్లాడను అని అంటూ ఉంటే, అప్పుడే ఇక సుభాష్ అయితే, నువ్వు నాతో మాట్లాడుతున్నావా అపర్ణ అని అంటూ ఉంటే, మాట్లాడుతున్నానండి, ఎందుకంటే మీ తప్పు కన్నా మీ కొడుకు చేసిన తప్పే నాకు ఎక్కువగా కనిపిస్తుంది. మీరు మరో అమ్మాయితో మీకు తెలియకుండానే తాగిన మత్తులో సంబంధం పెట్టుకున్నారు, కానీ తప్పు తెలుసుకొని తరువాత నా గురించి ఎంతో పశ్చాత్తాపంతో కుమిలిపోయారు, నాకు అర్థమయ్యింది. కానీ వీడు ఎన్నో లక్షణాలు ఉన్న ఎంతో మంచిదైన భార్యని వదిలేశాడు. కుటుంబం గురించి తను ఎంత చేసిందో అవన్నీ కూడా పక్కన పెట్టేశాడు. ఒకటా రెండా ఎంత సహాయం చేసింది కావ్య, అవన్నీ కూడా మర్చిపోయాడు కదా. కంపెనీని కాపాడింది డిజైన్స్ వేసి, అనామిక నుంచి కళ్యాణ్ని కాపాడింది, అలాగే దొంగలా వచ్చిన ఆ మాయాని తరిమి కొట్టింది, మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టింది. ఇన్ని చేసింది కావ్య, కానీ వీడికి ఏమాత్రం దాని మీద ప్రేమ కలగలేదంట అని అంటూ ఉంటే, చివరికి నేను చెప్తున్నాను, ఆ రోజు నేనే వెళ్ళమని చెప్పానని, అయినా సరే వీడు దాని మీద పగని పెంచుకున్నాడు, మనసులో లేంది అయినా పైకి చెప్తే వస్తుందా ఏంటి అని అపర్ణ అంటూ ఉంటుంది. అప్పుడే రాజు అయితే, చూడు మమ్మీ, నువ్వు తన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావో, ఎక్కువగా ఆలోచించుకో, చూసావుగా తను కూడా నన్ను కాదనుకుంటుంది, తనకు కూడా నేనంటే ఇష్టం లేదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇందిరాదేవి, రాజ్ నువ్వు అలా మాట్లాడుకో, కావ్య ఎప్పుడూ కూడా నీ నుంచి విడిపోవాలని తను అనుకోలేదు, తన మీద ప్రేమని బయట పెట్టిద్దామని ఆ రోజు విడాకుల పత్రాలు పట్టుకొని నాటకం ఆడమన్నాను, తను ఆ నాటకము ఆడింది, కానీ ఆ నాటకం ఆడడానికి తను ఎంత ఏడ్చిందో నాకు తెలుసు. తను గొప్ప ఇల్లాలో, తన గురించి నువ్వు తప్పుగా మాట్లాడుకుంటే మాత్రం అది తిరిగి మనకే కొడుతుంది అని అంటూ ఉంటుంది. ఇక ఇందిరాదేవి అయితే వీళ్ళందరూ మాట్లాడుకునే మాటలు విని రుద్రాణి అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఎప్పటికీ కూడా కావ్యరాజు ఒక్కటి కారు అర్థమైపోతుంది అని అంటూ ఉంటుంది రుద్రాణి. రాహుల్, ఆ లాయర్కి మనం 10 లక్షలు ఇవ్వాలి కదా, రేపు ఆ లాయర్ని తీసుకోమని డబ్బులు ఇచ్చేసిరా అని అంటూ ఉంటుంది రుద్రాణి అయితే. అప్పుడు ఇక రాహుల్ అయితే ఉదయం అవ్వంగానే డబ్బులు ఇస్తానని లాయర్కి అయితే ఫోన్ చేస్తాడు. అప్పుడు ఇక లాయర్ అయితే అంటూ ఉంటాడు రాహుల్తో, నేను మాకు సంబంధించిన ఫ్లాట్ దగ్గరికి వచ్చాను, అక్కడికి రండి అని ఆ లాయర్ అంటూ ఉంటాడు. అప్పుడే రాహుల్ అక్కడికి వెళ్తాడు. ఇంతలో ఆటోలో ఎవరినో ప్యాసింజర్ని ఎక్కించుకొని అటువైపుగానే కళ్యాణ్ అయితే వెళ్తాడు. అప్పుడే కళ్యాణ్ రాహుల్ లాయర్కి డబ్బులు ఇవ్వడం చూస్తాడు. ఈ రాహుల్ లాయర్కి డబ్బులు ఇస్తున్నాడేంటి, ఎందుకు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మనసులో. అప్పుడే చాటుగా ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. పైగా ఎందుకు అని వీడియో కూడా తీస్తూ ఉంటాడు. మొత్తానికి మీరు తమ్మిడి బిమ్మిడి చేసి ఆ కావ్య పేరు మీద రాజుకి
రాజు పేరు మీద కావ్యకి విడాకుల నోటీసు బాగా పంపించారో అనుమానం రాకుండా వాళ్ళిద్దరూ విడిపోవడానికి మూల కారణమయ్యింది మీరు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేము అని అంటూ ఉంటే, సార్ ఇలాంటి కేసులు ఏమన్నా ఉంటే చెప్తూ ఉండండి సార్, చేసేస్తాను అని అంటూ ఉంటాడు. అతనైతే అప్పుడే ఇక కళ్యాణ్ అయితే అంటే అన్నయ్య వదిన్ని విడదీయడానికి ఇది రుద్రాని రాహుల్ ఇద్దరూ కలిసి చేసిన కుట్రనమాట. వెంటనే ఈ విషయాన్ని ముందు నేను వెళ్ళి అన్నయ్యకి చెప్పాలి అని అంటూ కళ్యాణ్ అయితే ఇంటికైతే వస్తాడు. కళ్యాణ్ ఇంటికి రావడం చూసి అప్పుడే ఇక ధాన్యలక్ష్మి అయితే కళ్యాణ్ వచ్చావా అని అంటూ ఉంటే, నేనేమి ఇక్కడ శాశ్వతంగా ఉండిపోవాలని రాలేదు అని అంటూ ఉంటే, రాజు అయితే వాళ్ళ వదినికి రాయబారాన్ని తీసుకొచ్చినట్టున్నాడు. మీ వదిన అంత గొప్పది ఇంత గొప్పది అన్నావు కదా, మీ వదిన నాకు విడాకుల పత్రాలు పంపించింది, మరి దీన్నేమంటారు? ఎవరైనా ఇంటికి వచ్చి మాట్లాడతారేమో, ఎదురు చూద్దాము అని ఇంత కూడా లేదు మీ వదినికి. తను నా నుంచి విడాకులు అడుగుతుంది, తర్వాత ఇంత భరణం కావాలని కూడా అడుగుతుంది అని అంటూ ఉంటే, అవునన్నయ్య వదిన భరణం అడిగేది కరెక్టే. వదిన ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత నీ చేత్తో వదినికి ఏదైనా కొన్నావా? ఏమీ కొనలేదు. నోరు తెరిచి ఇక్కడికి తీసుకువెళ్ళండి, నా గురించి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని నీతో అందరి భార్యలాగా గొడవ పడిందా? నగలు కావాలడిగిందా? చీరలు కావాలడిగిందా? ఆస్తి రాసిమ్మని అడిగిందా? ఏమడిగిందన్నయ్య? వదిన ఒక్క రూపాయి కూడా తనకంటూ తను ఎప్పుడు కూడా వాడుకోలేదు. తన పుట్టింటి అప్పుని కూడా తను అంతా కూడా కష్టపడి చేసుకొని పుట్టింటి అప్పుని తీర్చింది. అంత గొప్ప మహా ఇల్లాలు మా వదిన విడాకుల నోటీసు పంపించిందంటే ఎలా నమ్ముతావు నువ్వు? అయినా నమ్ముతావులే, చెప్పుడు మాటలు విని వదిన్ని అపార్థం చేసుకున్నవాడివి, నువ్వెందుకు నమ్మవు అని అంటూ ఉంటే, అప్పుడు ఇక రుద్రాణి అయితే, రే నోరు ముయ్యిరా, విడాకుల నోటీసు స్వయంగా కావ్య సంతకం పెట్టి పంపించింది అని అంటూ ఉంటే, ఒక్కసారి ఆ విడాకుల నోటీసు పంపించన్నయ్యా అని అంటూ ఉంటాడు. చూపించమని అడుగుతూ ఉంటాడు కళ్యాణ్. అప్పుడే రాజైతే చూపిస్తాడు. చూడు మీ వదిన చేసిన నిర్వాహకం చూడు అని అంటూ ఉంటే, అప్పుడే విడాకుల నోటీసు పట్టుకెళ్ళి అపర్ణ దగ్గర కూర్చొని, పెద్దమ్మ వదిన నిజంగానే అన్నయ్యకి విడాకుల నోటీసు పంపించిందంటే మీరు నమ్ముతున్నారా అని అడుగుతూ ఉంటాడు. కళ్యాణ్ అయితే నేను నమ్మడం లేదురా అని అంటూ అపర్ణ చెప్తుంది. పెదనాన్న మీరు అని అనగానే, నేను నమ్మను తాతయ్య, నానమ్మ మీరు, డాడ్ అని అనగానే, మేమెవ్వరం కూడా నమ్మడం లేదు. ఇంకా ఈ కైకేయిని అడగవసరం లేదులే, ఈవిడి పంపిస్తుందనే చెప్తుంది అని అంటూ ధాన్యలక్ష్మి వంక చూసి అంటూ ఉంటాడు. రే కళ్యాణ్, రోజు రోజుకి నువ్వు దిగజారిపోతున్నావు, తల్లినన్న విషయాన్ని మర్చిపోతున్నావు అని అంటూ ఉంటే, తల్లినన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోయాను మమ్మీ, కొత్తగా మర్చిపోయేదేంటి అని అంటూ ఉంటాడు. కళ్యాణ్ అయితే, అన్నయ్య అసలు వదిన ఈ విడాకుల నోటీసు పంపించలేదు. వదిన పేరు మీద నీ పేరు మీద వదినికి విడాకుల నోటీసు పంపించి వదిన్ని శాశ్వతంగా నీకు ఇంటికి దూరం చెయ్యాలని కుట్ర చేసింది ఈ రుద్రాణి అత్తయ్య అని అంటూ షాకిస్తాడు కళ్యాణ్. అయితే అది విని ఒక్కసారి రాజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా, రుద్రాణి ఏం మాట్లాడుతున్నావురా? నేను ఒకదాన్ని దొరికాను మీకు అలుసుగా, ప్రతి దానికి నన్నేతో బయటికి తీస్తున్నారు అని అంటూ ఉంటే, ఇలాంటి పనులు చేసేది నువ్వే కదత్తా, అందుకని నిన్నే బయటికి తీస్తున్నాను అని అంటూ ఉంటాడు కళ్యాణ్. అయితే అప్పుడే రాజు అయితే, ఏంట్రా సాక్ష్యం అని అంటూ, అవును మరి నువ్వు వీటిల్లో మాత్రం బాగా సాక్ష్యాలను ఎత్తుక్కుంటావు. వదిన విషయంలో నోటి మాటతోనే వదిన్ని నమ్మకం పోగొట్టి బయటికి గెంటేస్తావు. సాక్ష్యం తీసుకొచ్చాను, నువ్వు ఇలా అడుగుతావనే సాక్ష్యాన్ని తీసుకొచ్చాను అని అంటూ కళ్యాణ్ అయితే సాక్ష్యాన్ని చూపిస్తాడు. అందులో లాయర్కి డబ్బులు ఇస్తూ రాహుల్ లాయర్తో మాట్లాడిన మాటలు అన్నీ కూడా వింటూ ఉంటాడు. ఇక రాజు అయితే అది చూసి రాజు ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. అది చూసి అపర్ణ కూడా స్టన్ అయిపోతూ ఉంటుంది. చూశారుగా పెద్దమ్మ, ఈ రుద్రాని వెనక నుంచి ఎన్నెన్ని నాటకాలు వేస్తుందో. నాకు తెలిసి ఆ రోజు మీకు ఆ పరిస్థితి రావడానికి, లేకపోతే కావ్య ఆఫీస్కి వెళ్ళడానికి కూడా కారణం ఇదే రుద్రాణి అయి ఉంటుంది అని అంటూ ఉంటాడు కళ్యాణ్. అయితే అప్పుడే రాజుకి ఫోన్ వస్తుంది. ఇక ఫోన్ వచ్చిన రాజు ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఒకేసారని ఫోను పెట్టేస్తాడు. అప్పుడు ఇంకా తన సెల్ ఫోన్ చూసి సీసీ ఫుటేజ్ని గమనిస్తూ ఉండగా
అపర్ణ గదిలో నుంచి రుద్రాని నక్కి నక్కి బయటికి రావడం, చీర కొంగున దాచుకొని ట్యాబ్లెట్లు మార్చడానికి లోపలికి వెళ్ళడం అంతా సీసీ ఫుటేజీలో ఉంటుంది. అది చూసి ఒక్కసారి రాజు షాక్ అయిపోతూ అపర్ణ దగ్గరికి వెళ్ళి, తప్పు చేశాను మమ్మీ, సరిదిద్దుకోలేని తప్పు చేశాను మమ్మీ అంటూ కుమిలిపోతాడు. అప్పుడే రాజుని చూసి అపర్ణ, ఏమైంది రాజ్, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. అపర్ణ అయితే అప్పుడే ఇంకా ఈ రుద్రాని అత్తయ్య నిన్ను చంపాలని చూసింది అని అంటూ ఉంటాడు. రాజు అయితే ఆ మాట విని ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఇక రుద్రాని అయితే వణికిపోతూ ఉంటుంది. ఎందుకు చేసావత్త ఈ పని? అసలు మేమేం తప్పు చేశామని మా కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నావు? నా భార్య ఏం తప్పు చేసిందని నా నుంచి తనని విడదీశావు? చెప్పు, ఎందుకు మమ్మని చంపాలనుకున్నావు? ఇంట్లోనే తింటూ తిన్నింటి వాసాలు లెక్క పెడతావా అని అంటూ రుద్రాని చంప పగలగొడతాడు. రాజ్ అయితే ఒక్కసారే రుద్రాని షాక్ అయిపోతూ రాజ్ అని అంటూ ఉంటే, నువ్వు అలా పిలవద్దు, ఈ రోజు నుంచి నీకు మా ఇంటికి ఎటువంటి సంబంధం లేదు. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో, రోడ్డు మీద నుంచి వచ్చావో రోడ్డు మీదకో వెళ్ళిపోతుంది నీ బతుకు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక సీతారామయ్య అయితే రాజ్ అని అంటూ ఉంటాడు. ఏంటి తాతయ్య, ఇలాంటి దాన్ని ఇంకా క్షమించి ఇంట్లో ఉండనిద్దాం అనుకుంటున్నారా అని అంటూ ఉంటాడు రాజ్. లేదు రాజ్, మన కళ్ళకి గంతలు కట్టి మాయపొరని ఏర్పాటు చేసిన ఈ రుద్రాణిని బయటికి గెంటేస్తే మన కుటుంబాన్ని నాశనం చేస్తుంది, మన ఇంట్లో ఒక్కొక్కరినిగా చంపేస్తుంది. అలాంటి ఈ రుద్రానికి గుణపాఠం చెప్పాలంటే పోలీసుల్ని పిలిపించి అరెస్టు చేయించు అని అంటూ ఉంటాడు సీతారామయ్య. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రుద్రాణి అయితే, నాన్న నన్ను క్షమించండి నాన్న, ఇక మీద ఇలాంటి తప్పులు ఏమీ చెయ్యను అని అంటూ ఉంటే, నువ్వు ఆల్రెడీ తప్పు చేసేసావు, దానికి మూల్యం నా కోడలు ప్రాణం. తను దేవుడి దయ వల్ల బ్రతికింది, తనకే జరగరాంది ఏదైనా జరిగితే నా ఇల్లు శూన్యమైపోయేది, దేవత లేని గుడి అయిపోయేది. అలాంటి నా పెద్ద కోడల్ని చంపాలని చూసిన నిన్నిక క్షమించే ప్రసక్తే లేదు. నువ్వు నీ కొడుకు ఇద్దరు జైలు పాలు అవ్వాల్సిందే. నా ఇంట్లోనే ఉంటూ నా తిండి తింటూ మీరు ఎంత ద్రోహం చేశారే, మిమ్మల్ని వదిలిపెట్టను, తగిన శిక్ష మీకు పడాల్సిందే అని అంటూ పోలీసుల్ని పిలిపించి రుద్రాణిని అరెస్టు చేయిస్తాడు సీతారామయ్య. అయితే అప్పుడే ఇక సీతారామయ్య రాజుతో అంటూ ఉంటాడు, ఏ పాపం ఎరుగని నా మనవరాలు శిక్ష అనుభవిస్తుంది రాజ్, వెళ్ళి నా మనవరాల్ని తీసుకురా, తను చాలా బాధపడుతుంది అని అంటూ ఉంటాడు సీతారామయ్య. అది విని ఒక్కసారి రాజ్, లేదు తాతయ్య నేను వెళ్ళలేను అని అంటూ ఉంటాడు రాజ్. లేదు రాజ్, నువ్వు వెళ్ళి కావ్యని తీసుకురావాలి అని అంటూ ఉంటే, నేను తనకి నా ముఖం చూపించలేను అని అంటూ ఉంటాడు రాజ్. అప్పుడే ఇక అపర్ణ, వెళ్దాం పదరాజ్ అంటూ కావ్య దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడే ఇక కావ్య అయితే రాజ్ ఇంటికి రావడం చూసి తను షాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు వచ్చారు, ఇంకా నన్ను అనే మాటలు ఏమైనా మిగిలిపోయాయా అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక రాజ్ అయితే నన్ను క్షమించు, నీ పట్ల నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక కనకమైతే నా కూతుళ్ళ బతుకు బాగుంటుందని ఆ రోజు మీకు పరిచయం చెయ్యాలని స్వప్నని తీసుకొచ్చాను, స్వప్నని మీకు దగ్గర చెయ్యాలని నాట్యం నేర్చుకున్న నా కూతురు అక్కడ నాట్యం చేసి ఇక మీకు భార్యగా ఉండాలని ఆ దేవుడు ఆ క్షణాన్నే రాసి పెట్టేసినట్టున్నాడు అని కనకమంటుంది. అప్పుడే ఇక అంటే ఆ రోజు నాట్యం చేసింది కావ్య అని అడుగుతూ ఉంటాడు రాజు. అయితే అవును కావ్య చేసింది అని అనంగాల్ని అప్పుడే రాజు ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే నేను ప్రేమించింది కావ్యని, ఆ రోజు నేను స్వప్న ముఖం చూసి ప్రేమించలేదు, తను నాట్యం చేస్తుందనుకొని ఆ నాట్యాన్ని చూసి ప్రేమించాను అని అంటూ ఉంటాడు రాజు. అయితే అప్పుడు ఇక కావ్యం రాజు మనసులో తనకి ఎలాంటి స్థానం ఉందో తెలుసుకొని రాజుని కౌగిలించుకొని ఐ లవ్ యూ చెప్తుంది. అలా రాజు కావ్య ఇద్దరు కూడా ఒక్కటైపోతారు. అలా ఒక్కటైన వేళ కావ్య సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడంతో తను ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.